అమ్మా, లాస్ట్ టైం పిన్ని వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇచ్చింది కదా, అవి కొంచెం ఇస్తావా? ఏది? అదేమా, నాకు 500 ఇచ్చింది కదా పిన్ని. ఏది? అదే 500 ని నీకిచ్చి దాచిపెట్టమని చెప్పాను. ఏది? నీవిమా, అవి కొంచెం ఇస్తావా? మమ్మీ ఆ డ్రెస్ ఎడ పెట్టినావు నాది? ఏది? వైట్ది. ఇది వారంలో 4 సార్లు వేసుకుంటావు అదేగా, నాకేం తెలుసు. నేనే ఎత్తుకుంటలే. ఇంతకెక్కడికి వెళ్తున్నావు? రావాలమ్మా రావాలి రావాలి మేడం చెప్పలేదు మేడం 100 రూపాయి సార్ 100 రూపాయి. హలో, ఏడునో? నేను ఇక్కడే చార్మినార్ దగ్గర ఉన్నా. నేను కూడా చార్మినార్ దగ్గరనే ఉన్నా. నేను కూడా చార్మినార్ ఎదురుగానే ఉన్నా. కనిపిస్తలేవు? నేనైతే ఇక్కడే ఉన్నా. నీ ఎదురుగా ఏం కనిపిస్తున్నాయి? షాప్స్ ఉన్నాయి. రీల్స్ చేస్తున్నారా ఈడ? ఎక్కడ బ్రో? హుఫ్, నేనే వస్తున్నావు. ఏడుందో ఏమో ఈమె అసలు. బాబు సన్ గ్లాసెస్ కావాలా? మొత్తం తిప్పిస్తుందా? అగ్గో దొరికింది. చూడు, ఈయనే ఉన్నాను కదా చార్మినార్ ముంగట. ఇది చార్మినార్ ముందు అంటావు? ఇది చార్మినార్ ముందు వెనక నీకెట్లా తెలుసు? అరే ఎంట్రన్స్ అటువైపు ఉందమ్మా తల్లి. ఏంది? నా ఎగ్జామ్ రిజల్ట్ ఏమన్నా పెట్టారా ఇక్కడ? ఇంతమంది ఉన్నారు. ఓహో, టికెట్ స్కానరా? ఓకే, స్కాన్ చేయాలైతే. అమ్మయ్యా, ఇప్పుడు ఫొటోస్ తీసుకుందాం అయితే. ఓ వెయిట్, అంకుల్ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నాడు. అంకుల్, ఆంటీ అండ్ వాళ్ళ బిస్లరీ వాటర్ బాటిల్. ఆ వాటర్ ఫౌంటైన్ నా చేతి కింద వచ్చేలాగా దించు. ఓకే? ఎవడో కాయిన్ లేకపోతే ఏంది, ఎలాగో 20 రూపాయలు పెట్టుకున్న టికెట్ ఉంది కదా అని అది నీళ్ళల్లో వేసినట్టున్నాడు. పదండి లోపలికి వెళ్దాం. జల్దీ జల్దీ పదండి. ఊపిరి ఆడతలేదు ఇక్కడ. కనీసం వెనకకి తిరిగి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఓఫో, ఎంత ఎక్కాలో. అమ్మయ్య, ఫ్రెష్ ఎయిర్. అరే ఇంత పైకి వచ్చినా వినిపిస్తుంది భయ్యా. వావ్, చాలా బాగా కట్టారు కదా. నైస్ ఆర్కిటెక్చర్. ఇది ఆర్ట్, ఇక్కడ ఆర్టిస్ట్. మీ ఆర్ట్కి ఏం పెయింట్ యూజ్ చేశారు పిజియన్ బ్రో? చాలా సాలిడ్గా ఉంది. ప్లీజ్ డు నాట్ రైట్ ఆన్ వాల్స్. ప్లీజ్ డు నాట్ స్పిట్. కొంతమంది సెలెక్టివ్ విజన్ ఎలా ఉంటదంటే, ఇలాంటి బోర్డ్స్ మీద డోంట్ తప్ప అన్ని కనిపిస్తాయి. ప్లీజ్ డిస్టర్బ్ మీ, థ్యాంక్స్. ప్లీజ్ రైట్ హియర్. ప్లీజ్ స్పిట్ ఆన్ ద ఫ్లోర్. ఇక్కడ సూర్య, ఇక్కడ సారా. అంకుల్, గోడ మీద సారా పక్కన పేరు రాసుకుంటాడంట, వచ్చి కుమ్మండి. అంకుల్ అంకుల్. అరే భలే కూర్చున్నాయిగా పావురాలు ఒక్కో సీట్లో కూర్చున్నట్టు. ఏంటి భయ్యా, ఈడ కూడా రిజర్వేషనా? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే తాకుతుంది. నువ్వు గెంతుకుంటూ వెళ్ళినా సరే నీకు తాకదు. నువ్వు భయపడకు. చూడు, నాకు తాకుతుంది. హైట్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అరే, గోడలు పట్టుకోవాలన్నా భయమేస్తుంది. ఎవడెక్కడ ఏ పానుంచాడో. ఊపిరి పీల్చుకో. వాట్ ఈస్ దిస్? నమస్తే అండి. ఓ, ఈ సందు నుంచి దిగుతున్నప్పుడు హైట్ ఎక్కువైందని తల తీసేశారేమో. చూడు, అందరు ప్రసాదం పెడుతున్నట్టు ఎలా కూర్చున్నారో. 2 minutes later. మరి నువ్విప్పుడెందుకు కూర్చున్నట్టు? కాలు నొప్పులేసినాయి అందరికి. అందరికి నొప్పి వస్తుందని నువ్వు కూర్చున్నావా? ఇప్పుడు పైనుండి ఓ పావురం వచ్చి నీ నెత్తి మీద గూడు కడితే ఏం చేస్తావు? టీ తాగుదాం పద. అన్నాడే ఆటో పారావు. ఒక మంచి ఫోటో దిగి
పోజ్ పోజ్. అరే ఆగు భయ్యా భయ్యా. అరే రే మంచోళ్ళ ఉన్నాడే. అరే అరే ఈరోజు ఫోటో దిగుతామా ఇంకా? One eternity later. ఇంకా ఈ జనము గుంపు వద్దు అని మేము వచ్చేసాము షాదాబ్కి. కానీ ఇక్కడ కూడా ఇంతమంది ఉన్నారేంటి? ఈరోజు మేమే ఇక్కడికి వచ్చామనుకున్నాం, మాతో పాటు మొత్తం హైదరాబాద్ కూడా వచ్చిందా? లిటరల్లీ అరగంట సేపు అందరూ తింటుంటే వాళ్ళ ముఖాలు చూసుకుంటూ వెయిట్ చేశాం. ముఖాలతో పాటు కొన్ని ఘోరాలు కూడా చూడాల్సి వచ్చింది. ఫైనల్లీ పిలిచి ఇద్దరు ఆంటీస్తో టేబుల్ షేర్ చేసుకోవాలి అన్నారు. టేబుల్ దొరికిందిరా రే, టేబుల్ దొరికిందిరా, టేబుల్ దొరికింది. మెనూ మొత్తం చూసి ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలని బాగా థింక్ చేసి లాస్ట్ కి మేము ఆర్డర్ ఇచ్చాం బిర్యానీ. కొత్తగా ఏం జరిగింది? అరే పర్లేదే, ఆర్డర్ చేసిన వెంటనే తీసుకొచ్చాడు. అవి మనవి కావా, ఆంటీ వాళ్ళవా? లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. ఇదిగో కుర్బానీకా మీఠా. డిజర్ట్ కూడా వచ్చేసింది కదా, ఇక బిల్ తీసుకురా బాబు అన్నాం. What is this? బ్రింగ్ మీ స్కానర్. నో స్కానర్, ఓన్లీ క్యాష్. మా దగ్గర ఫోన్లో ఉన్నాయండి. అమ్మా ఇలా రావయ్యా, యాకులు తీసేయ్. సో ఈ వీడియోకి ఇంతే. మీరు తింటున్నప్పుడు ఎవరు మీ బిర్యానీని గుంజుకోకూడదు అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు